కానీ ఖచ్చితంగా మన పోరాటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వాన్ని మేలుకొల్పే కార్యక్రమం ఖచ్చితంగా చేయగలిగింది. ఎట్లాగో మన ప్రభుత్వం రావాలన్నా, రైతులకు నిజంగా మంచి జరగాలన్నా, శాశ్వత మంచి జరగాలన్నా మనం చేయగలిగిన ప్రస్తుతానికైతే 3 సంవత్సరాలు ఓపిక పట్టాల్సిందే. కాబట్టి ఈ లోపల కూడా మనం గమనుండే కార్యక్రమం అయితే చేయకూడదు. ఖచ్చితంగా రైతుల తరపున ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ క్రియేట్ చేసే కార్యక్రమం అయితే చేయాలి. ఇందులో భాగంగా నేను కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీకో ఈ నెక్స్ట్ 10 days 10 daysలోనే నేను కూడా ఏదో ఒక ప్రాంతంలో నేను కూడా నా పర్యటన పెట్టుకునే కార్యక్రమం కూడా చేస్తాను. చేసుకొని ఇది ఈ మాదిరిగా ఇంక ప్రెజర్ పెట్టే కార్యక్రమం బిల్డ్ చేస్తూ పోవాల్సింది. మన ఆక్వా కూడా అదే పరిస్థితిలో వాళ్ళు కూడా వెలుబెల్లాడిపోతూ ఉన్న పరిస్థితిలో అక్కడ వాళ్లకు భరోసా ఇచ్చే కార్యక్రమమే చేసినాం. అక్కడ కూడా సేమ్ సిండికేట్ ప్రాబ్లం. అక్కడ కూడా మార్కెట్లో రేట్లు క్రాష్ చేయడానికి కోసం వీళ్ళంతా సిండికేట్ అయిన పరిస్థితులే కనిపించి అక్కడ కూడా రైతులకు భరోసా ఇస్తూ గట్టిగా సిండికేట్ బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని మళ్ళీ ఇక్కడ కూడా కొనసాగిస్తాం. అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలలో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పర్టికులర్ రైతుల సమస్యల మీద రైతులకు అండగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా అడుగులు వేస్తూ పోతుంది. మొత్తం పొగాకు రైతులందరికీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితులు ఏ మాదిరిగా ఉందన్న మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపించే కార్యక్రమం కూడా చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ చేస్తాం. ఆ తర్వాత కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం రాకపోతే ఇంకా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కందుకూరులో కూడా ఆ తర్వాత కూడా మళ్ళీ పెట్టే కార్యక్రమం కూడా మళ్ళీ ప్లాన్ చేస్తాం. అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిద్ర నటిస్తూ ఉన్న ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్ర నటిస్తూ ఉన్నప్పుడు లేపడం కష్టం. కాబట్టి నిద్ర నటిస్తూ ఉన్న ప్రభుత్వాన్ని లేపడం కొంచెం కష్టమైన ప్రెజర్ అనేది గట్టిగా పెట్టే కొద్దీ వాళ్ళలో మార్పు వస్తుందేమో అని ఆశిద్దాం. ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తాం.